ఇంకా అర్జునుడు ఏమంటున్నాడంటే, వేరిమి ధర్మజున్ పరిభవించిన ద్రోహులు వధ్యులన్ననెవ్వారికి బోలదే సుజనవత్సల, నీవిటులంట వారు సమ్మీర సమెత్తి కీట్పరచి ఇంతలు చేసిన దాన, నీ మదింగూరిన నువ్వు సొంపులను కోపము పెంపునగాదయారయన్. సుజనవత్సల అంటే సత్పురుషులయందు ప్రేమగల కృష్ణ, పేరిమిన్ శత్రుభావంతో, వేరిమిన్ శత్రుభావంతో, ధర్మజుడిని ధర్మపుత్రుడిని ఏమంటున్నాడంటే, శత్రుభావంతో జూదంలో ధర్మజుని ఓడించి అవమానించిన ఘాతకులు వధార్హులని ఎవరైనా చెప్పగలరు. నీవు సత్పురుషులయందు వాత్సల్యం గలవాడవు గనుకనే ఆ కౌరవులు మాయడ ద్వేషం పూని మమ్ములను బాధించి ఇంతటి దుస్థితి పాలుగావించిన కారణాన నీ హృదయంలో నెలకొన్న మిక్కుటమైన బాధ చేతనున్ను, అగ్గలమైన కోపం చేతనున్ను వారిని సంగ్రామంలో నిర్జించి రాజ్యభాగం గైకొనుట యోగ్యమని చెప్పావు కానీ మరేమీ కాదు. అంటే అర్జునుడు చాలా చక్కగా వాస్తవ విషయాలను పలికేటువంటి క్యారెక్టర్ అన్నమాట. అయినను చిత్తగింపు ద్రుపదాత్మజనా సభనట్లు చేసినన్, దానికి సైప లెస్సయని దైన్యము బొందుట కోర్చి యమ్మెయంగాన భూమికింజనుట కాలినికోత్తమా నీ వెరుంగవే. కాన సహించి పాండవుల కౌరవులందగ గూర్పు నేర్పునన్, పాండవుల కౌరవులందగ గూర్పు నేర్పునన్. అయినప్పటికీ అంటే పరమ కృపాశాలియగు కృష్ణ, కౌరవులను ఏమి చేసినా దోషం లేనప్పటికీ నా మాటలు ఆలకించవలసింది. ఆనాడు నిండు సభలో పాంచాలిని కొప్పు పట్టి ఈడ్చి వల్వలొలిచినను మంచిదని మిన్నకున్నాం. దైన్యస్థితి పొందుటకును ఓర్చి తల వంచుకుని అడవులకు పోయాం. ఇదంతా నీవు ఎరుగుదువు. కావున వారి దుండగాలన్నింటికీ మన్నించి నేర్పుతో కౌరవుల పాండవులను ఒకటిగా ఉండేటట్లు కావించు. అంటే అర్జునుడి మాటలకన్నింటికీ కీలకం వల్ల ఉండేది సద్బుద్ధి. కారుణికోత్తమా అని శ్రీకృష్ణుడిని సంబోధించాడు. ఇతరుల కష్టసుఖాలను తనవిగా భావించి ఆర్ద్రుడయ్యే వారిలో శ్రీకృష్ణుడు అగ్రగణ్యుడట. అందువలన అలనాడు కౌరవ సభలో ద్రౌపదికి వాడు చేసిన పరాభవం ఏమైనప్పటికీ పాండవులు అన్నిటినీ ఓర్చుకున్నారు. అరణ్య అజ్ఞాతవాసాలు చేశారు. దీనస్థితిని శ్రీకృష్ణుడు తానే అనుభవించినట్టు భావించి క్రోధోద్రిక్తుడు కావటం అతడి నైజగుణం. అటువంటి వాడు కౌరవ సభలో ఆ దైన్యాన్ని స్మరించి కోపానికి వశుడై సంధియత్నాన్ని ఎక్కడ విఫలం చేస్తాడో అని అర్జునుడు సహనాన్ని ప్రబోధిస్తున్నాడు. ఇది తన మానసిక స్థితిని శ్రీకృష్ణుని యందు ఆరోపించడమే. పైపెచ్చు సంధి ప్రయత్నాల సమయంలో పాండవులు పడిన బాధలు మర్చిపోవద్దనటం వ్యతిరేకంగా వ్యంగ్యధ్వని కూడా. పార్థుడి క్రోధం హృదయంలో గూఢంగా ధ్వనిస్తున్నది. ద్రుపదాత్మజనాసభనట్లు చేసినన్, ద్రౌపదికి కౌరవులు చేసిన అవమానం పైకి చెప్పరానిదనుట అని అర్థం.